సెప్టెంబర్ 9న యూఏఈలో ప్రారంభం కానున్న ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ కోసం 7 జట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, హాంకాంగ్ పాల్గొంటాయి. అయితే యూఏఈలో పరిస్థితులకు అనుగుణంగా భారత జట్టు 6 రోజుల ముందుగానే దుబాయ్ చేరుకుంది. నివేదికల ప్రకారం టీమిండియా సెప్టెంబర్ 4న దుబాయ్కు విమానంలో వెళ్లనుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లు విడివిడిగా ప్రయాణం సాధిస్తున్నారు. సాధారణంగా ఏదైనా పర్యటన కోసం టీమిండియా ఆటగాళ్ళందరూ ముంబైలో సమావేశమయ్యి అక్కడి నుంచే ప్రయాణిస్తారు. ముంబైలో వీలుంటే కొన్ని ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా చేస్తుంటారు. కానీ ఈసారి ఆటగాళ్ళందరూ వేరువేరు సమయాల్లో వారి నగరాల నుంచి దుబాయ్కు విమానం ఎక్కుతున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల లాజిస్టిక్స్ అలాగే ప్రయాణ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక పీటీఐ నివేదిక ప్రకారం బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ సెప్టెంబర్ 4 సాయంత్రం నాటికి ఆటగాళ్ళందరూ దుబాయ్కి చేరుకుంటారు. అంటే ముందుగానే ఇక ముందుగా శుభ్మన్ గిల్ కానీ అలాగా కొంతమంది ఆటగాళ్ళు సాయి సుదర్శన్ కానీ ఇలా ఒక్కొక్కళ్ళు కొంత వరకు వెళ్తూ ఉంటారనమాట. అయితే వెళ్ళిన వారిని మటుకు దుబాయ్లోనే కొంతవరకు ప్రాక్టీస్ సెషన్స్ని అయితే ప్రారంభించేశారు. అయితే ఆసియా కప్ కోసం ఆల్రెడీ 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించడం జరిగింది. అయితే సీనియర్ ఆటగాళ్ళు లేని కారణంగా ఇప్పటికీ కొంతమంది జూనియర్ ఆటగాళ్ళు నెట్ బౌలర్స్తో పాటుగా అక్కడ కొంతమంది ఉన్న అబుదాబి స్టేడియంలో ఉన్న అక్కడున్న స్టేడియం బౌలర్స్ బ్యాట్స్మెన్స్తో ఆటను ప్రాక్టీస్ సెషన్స్ను మొదలుపెట్టారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్తో పాటుగా మరికొంతమంది ఆటగాళ్ళు అంటే శుభమన్ గిల్, సాయి సుదర్శన్ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే వాషింగ్టన్ సుందర్ స్టాండ్ బై ప్లేయర్ అయినప్పటికీ కూడా తను చాలా బాగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ హెర్నియా ఆపరేషన్ అంటే స్పోర్ట్స్ హెర్నియా ఆపరేషన్ తర్వాత మళ్ళీ తిరిగి పుంజుకోవడంతో మన భారత జట్టు ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఈ ఆసియా కప్ని చక్కగా సాధిస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే వెళ్ళిన ఆటగాళ్ళు అబుదాబికి తక్కువ మంది అయినప్పటికీ కూడా ప్రాక్టీస్ సెషన్స్ని అయితే ముమ్మరంగా స్టార్ట్ చేసేసారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.